మరి ఇప్పుడు అసెంబ్లీ దగ్గర, ఇప్పుడు గన్ పార్క్ దగ్గర ఎందుకు పోయి కూర్చున్నట్టు మరి? సరే, మేమే సవాల్ విసురుకొని మేమే పోయినాము అని మీరు అనుకుంటే, ఇవాళ మంత్రులు అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? ఎందుకు రాలేదు రాలేదు అని ఎందుకు అంటున్నారు? మేము బయలుదేరితే మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసి చెప్పండి? కాంగ్రెసే కన్ఫ్యూజన్లు ఉన్నట్టున్నది, కాంగ్రెసే కాంట్రడిక్షన్లు ఉన్నట్టున్నది. మీకు అసెంబ్లీలోనే చర్చకు రావాలనుకుంటే మరి గన్ పార్క్ దగ్గర మీరు చేస్తున్న తమాషా ఏంటిది? మేము వస్తుంటే మీరు ఎందుకు భయపడిపోయి అరెస్ట్ చేస్తున్నారు? నంబర్ 1. ఇంకోటి, జూపల్లి కృష్ణారావు గారు కూడా వస్తా అన్నారు కదా తెలంగాణ భవన్ కి. అది కూడా మేము స్వీకరించినాం కదా. కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూర్చొని ఉన్నారు కదా. ఉదయమే వచ్చి సరే జూపల్లి కృష్ణారావు గారు వస్తే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు కూడా చర్చ చేయండి, మాట్లాడుకుందామని. మేము ఒకటే చెప్తున్నాం, ఈ పనికిరాని సవాళ్ళు ఇసురుడు బంద్ చేయండి. మీకు భయపడుతున్నారు కాబట్టి, మీరు భయపడుతుంటే కూడా అరే చర్చ మేము స్వాగతం అన్నా. అసెంబ్లీ చర్చకు కూడా సిద్ధం, మీరు ఎక్కడన్నా సిద్ధం ఉన్నాం. గతంలో కూడా ఇట్లనే పారిపోయారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ కూడా సరే మంత్రులను పంపిస్తున్నారు కదా. గతంలో ఎప్పుడు పారిపోయారు? ఆడియో కూడా వినిపిస్తా, మీరు ఒక్కసారి బాగా గుర్తు చేసుకొని వ్యాఖ్య చేయండి. కార్తిక్ గారు, మీరు గతాన్ని పాయింట్ స్టూడియోలో ఉన్నారు, నేను ఫోన్ లో ఉన్నాను. మీరు ఎక్కడ నుండి ఆడియోలు వినిపిస్తున్నారు? ప్రజలు చూస్తున్నారండి. నువ్వు ఎన్ని ఆడియోలు పెట్టుకున్నా ఏం లాభం? లైవ్ లో ప్రజలు చూస్తున్నారు సార్, మీరు ఎట్లా మాట్లాడుతారో ప్రజలు చూస్తలేరు. కానీ వాళ్ళు మీరు ప్రజలు చూస్తున్నారు. రోడ్డు మీద తమాషా చేస్తున్నది మంత్రులే కదా. అరే మంత్రులు ఏమన్నా సిగ్గున్నదా అండి? మంత్రులు అండి వాళ్ళు, క్యాబినెట్ మంత్రులు. రోడ్డు మీద పడ్డారు మీరు. సరే వస్తామని చెప్పినాం, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మీరే కదా. సవాల్ రండి, గన్ పార్క్ కి రండి అని కూర్చొని ఉన్నారు. స్ట్రైట్ గా నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. యు ఆర్ ద వన్. మీరు ఛాలెంజ్ చేసిండ్రు, సవాల్ అన్నారు, రోడ్డు మీద కూర్చొని ఉన్నారు. మేము వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేసి చెప్పండి. మీరు ఇక్కడ నాకు ఆడియోలు వినిపించుడు కాదు. దమ్ముంటే మా ఇవాళ హరీష్ రావు గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, మా మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ ఇప్పుడు రిలీజ్ చేసి అక్కడ పోనివ్వండి. మరి జూపల్లి కృష్ణారావు గారు అన్నారు కదా, పంపండి తెలంగాణ భవన్ కి. అక్కడనే అర్థమైపోతున్నది మీరు టైం పాస్. ప్రభుత్వం భయపడుతోంది, ప్రతిపక్షం ఎదుర్కొనే దమ్ము ప్రభుత్వానికి లేదంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ప్రజా సమస్యలను ఎదుర్కోవడానికి వీళ్ళకు దమ్ము లేదు, నంబర్ 1. వీళ్ళు చెప్తున్న అబద్ధాలు వాళ్ళ బయటపడుతున్నాయి కాబట్టి దాని మీద సమాధానం చెప్పలేరు అనేది నంబర్ 2. సింపుల్ అండి, మేము రెడీగా ఉన్నాం. మేము చేసిన ఇవాళ క్యాగ్ చెప్తున్నది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, మొత్తం 2023 వరకు 3,50,000 కోట్లు అప్పు అయితే, ఇవాళ ఈ 2 సంవత్సరాల్లోనే మీరు 3 లక్షల కోట్లు చేసిండ్రు అప్పు. ఓన్లీ ఈ 2 సంవత్సరాల్లోనే. మేము రూపాయి ఏం ఖర్చు పెట్టామో మేము మీకు పీపీటీలలో స్క్రీన్లలో పెట్టి చూపిస్తాం. మీరు చర్చ అన్నారు కదా. మేము నిర్మాణం చేసిన కలెక్టరేట్లు, కమిషనరేట్లు, మెడికల్ కాలేజీలు, కార్యాలయాలు, వైకుంఠధామాలు, చెత్త డంపింగ్ యార్డులు, మేము అన్ని ఆర్యూబీలు, ఫ్లైఓవర్లు అన్ని చూపిస్తాం మీకు. మీరు నిర్మాణం చేసిన ఒక్క ఫ్లైఓవరు, ఒక కార్యాలయమో, ఒక కాలేజో ఏమన్నా చూపెట్టండి మీరు. గదే కదా మేము కోరుకునేది. మంచిదే, గన్ పార్క్ అన్నావు, గన్ పార్క్ వస్తాం. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెడతావా, ప్రత్యేక సమావేశంకి వస్తాం. అరే సమావేశాలు కూడా పెట్టి కేరళకి పెళ్లికి పోతారు, ఢిల్లీకి పెళ్లికి పోతారు, ఎవరిదో బర్త్డే ఫంక్షన్ పోతారు, ఎవరిదో ఎంగేజ్మెంట్ పోతారు. నిజం కాదా? మొన్నటి సెషన్ లో ఎక్కడెక్కడ పోయారు చెప్పండి. పొద్దున సెషన్ అంటారు, సడన్ గా వెడ్డింగ్ ఉంది, కాంగ్రెస్ నాయకునికి ఎవరితో వెడ్డింగ్ ఉందని అటు పోతారు, ఢిల్లీకి పోతారు. ఎక్కడ చెప్పండి మరి? ఇంకోసారి ఈ సవాళ్ళు బంద్ చేయకండి ప్లీజ్. డోంట్ వేస్ట్ అవర్ టైం. కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయిండ్రు. మా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు టైం వేస్ట్ చేయకండి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.